హాయ్ హలో నమస్తే బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. చూస్తున్నారండి, టైం అయితే ఎర్లీ మార్నింగ్ 4:15 అయింది. ఓకేనా? ఏంటి బుక్స్ చూస్తున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, మా అమ్మాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పాపము ఎప్పుడో దానికి మిడ్ నైట్ ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే చదువుకుని అలా పడుకుంటుంది అనమాట. అందుకు నేను తనని డిస్టర్బ్ చేయలేదు. సో 4:15కి స్టార్ట్ అయిన నా షెడ్యూల్ అనేది 5:20కి ఇలా పూజ కూడా అయిపోయింది. ఇంట్లో పనులు ఫినిష్ చేసుకొని చక్కగా పూలు తీసుకొచ్చుకొని స్నానం చేసి దీపారాధన చేసి స్వామివారికి పాయసం చేశాను అనమాట. సో 5:20 కల్లా నా పూజ కూడా అయిపోయింది. ఓకేనా? అదిగో 5:25 అయింది కదా, అదే దానికి దీనికి మధ్యలో ఉంది. సో నేనైతే రెడీ అయిపోయాను, మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు. మరి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? 5:30కి ఎర్లీ మార్నింగ్. ఇంకెక్కడికండి, మరి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా, వెళ్ళాలి కదా, చూడాలి కదా. మరి మీరు కూడా నాతో పాటు వస్తారా? మీరు కూడా చూడాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా కనులకు ఎంతో విందుగా ఉండే దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మేము సీతారామస్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇది సీతారామస్వామి టెంపుల్ అండి. కోర్స్ ఉత్తర ద్వార దర్శనం అంటే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. స్వామివారే ఉత్తర ద్వారం ద్వారా మనకి దర్శన భాగ్యం కల్పిస్తారు కదా. మీకు తెలిసిన విషయమేనండి, ప్రతి సంవత్సరం ధనుర్మాసము శుక్లపక్షం ఏకాదశి రోజున మనం ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా పిలువబడుతూ ఉంటాము. అండ్ ఈరోజు స్వామివారు విష్ణుమూర్తి రూపంలో కొలువై ఉంటారు. అంతేకాకుండా భక్తులకు ఈరోజు డైరెక్ట్గా వైకుంఠ ద్వారం ఓపెన్ చేసి ఉంటాయంటండి. సో ఈరోజు మనకి ఒకవేళ అదృష్టం బాగుంటే ఏమైనా జరిగితే డైరెక్ట్గా మనం వైకుంఠానికి వెళ్తాము అని చెప్తారనమాట. ఓకే, అంతేకాకుండా ముక్కోటి దేవతలు భక్తులకు డైరెక్ట్గా వరాలు ఇచ్చే రోజట. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరూ గబగబా లేచి రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోండి. సో అలా బయట ఉత్తర ద్వార దర్శనం అయిపోయిన తర్వాత లోపల స్వామివారిని చూడటానికి వెళ్ళాము. వావ్, పులిహోర డబ్బాలు వెళ్తున్నాయి చూసారా? అవి లాస్ట్లో చూసేద్దాం వాటి పని. సరే, ఫస్ట్ వెళ్ళగానే ధ్వజస్తంభానికి అలా ఒక్కసారి నమస్కరించుకొని 3 ప్రదక్షిణలు చేసాము. ఇక్కడ చూసారా, ధ్వజస్తంభం దగ్గర చక్కగా ఎలా దీపారాధన చేశారు. అబ్బా, మీరేమైనా చెప్పండి, చక్కగా ఈ సీజన్లో అంటే ఈ ధనుర్మాసంలో చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి ఆ చల్లని వాతావరణంలో టెంపుల్స్కి వెళ్ళి ఆ భగవంతుని దర్శించుకొని వస్తే ఆ రోజంతా ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది. ఏమంటారు? సో నాకైతే ఈరోజు ఆ ఫీలే ఉందండి, చాలా బాగుంటుంది. కానీ రోజు మనకున్న బిజీ షెడ్యూల్లో అది పాసిబుల్ కాదు కదండి. కనీసం ఇలాంటి పర్వదినాల రోజునైనా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నేను అలాంటప్పుడు మాత్రమే అలా చేస్తాను. ఓకేనా? సో అయిపోయింది, దర్శనం చేసేసుకున్నాము. 3 ప్రదక్షిణలు చేసేసాను. మా వారు చూడండి బొట్టు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు సీతారాముల విగ్రహాలండి అవి. సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు ఉన్నారు. ఆయన చూసారా, చక్కగా నన్ను చూసి తప్పుకున్నారు నేను వీడియో తీసుకుంటున్నానని. కొంతమంది అయితే అసలు ఒప్పుకోరండి. బాబోయ్, నేను ఇంకో టెంపుల్కి వెళ్ళాను, ఆయన అయితే మా వీడియో ఆపమ్మా అన్నారండి. ఏమవుతుందండి, దేవుణ్ణి ఒక చిన్న వీడియో తీసుకుంటే ఏంటో వీళ్ళు. సరే, ఇక్కడేమో ఈయన ఆంజనేయ స్వామి అండి. నెక్స్ట్ ద్వారపాలకులు అటు ఇటు చక్కగా, అది ఈయనొకరు ఆయనొకరు, 2 వైపులా 2 ద్వారపాలకులు ఉన్నారు. ఎంతో ముద్దుగా ఉన్నారు కదండి. అది సో టెంపుల్కి వెళ్ళినప్పుడు హడావిడి పడకుండా కొంచెంసేపు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చోవాలని చెప్తారు కదా, అలాగే ఒక 5 మినిట్స్ కూర్చున్నాం అన్నమాట. ఓకేనా? అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు, నా దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు హడావిడి చేస్తారు, ఏంటి భక్తులు అనుకుంటారట భగవంతుడు. అందుకోసమని 5 మినిట్స్ అలా కూర్చోవాలని చెప్తారు పెద్దవారు. సో అలా కూర్చొని చక్కగా ఇంక లేచి బయలుదేరాము. చూసారా టెంపుల్ ఎంత అందంగా ఉందో కదా. ఇట్స్ టైం ఫర్ ప్రసాదం. వెళ్ళేదారిలో చక్కగా పులిహార పెడుతున్నారు. టెంపుల్లో పెట్టే పులిహారని ఎందుకు మిస్ చేసుకుంటామని చెప్పండి, పులిహార తీసుకొని వచ్చేసాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ స్వామివారిని మా హస్బెండ్ ఇలా తీశారు. అక్కడ నుండి పట్టాభిరామస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఇక్కడ మాత్రం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇక్కడికి వెళ్తాము. ఈరోజు ఎందుకో ఇక్కడ స్వామివారిని బయటికి తీసుకురాలేదు, అందుకని సీతారామస్వామి టెంపుల్కి వెళ్ళామండి. చూసారా ఎంత అందంగా ఉన్నారో కదా. ఆ అందమైన పువ్వులు అంటే రకరకాల పువ్వుల మధ్యలో, పూల మాలల మధ్యలో స్వామివారు అమ్మవారు అలా చూడడానికి
బాగుంటుందండి. నేను ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు కానీ బాగుంటుంది అంతే. ఓకేనా? సో దర్శనం అయిపోయింది. అక్కడ కూడా వచ్చేస్తున్నాము. చూడండి అక్కడ పైన మండపాన్ని ఎంత అందంగా అలంకరించారో, చాలా బాగుంది కదా. ఒకసారి చూడండి. సో ఇక్కడ కూడాను స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అయిపోయిన తర్వాత మరి టెంపుల్లోకి వెళ్ళి మెయిన్ మూల విరాట్టును కూడా దర్శించుకోవాలి కదండి. వెళ్దాం రండి. ఓకేనా? లోపల కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ శాలిగ్రామ మాల ఉందండి స్వామివారి మెడలో. చూడండి మీరు, నేను చూపిస్తానంటే మరీ దగ్గరగా తీయాలంటే పూజారి గారు ఉన్నారు, ఏమైనా అంటారేమోనని భయం వేసింది. సరే, మీరైతే అదిగో చూస్తున్నారు కదా, ఆ నల్లగా కనిపిస్తున్నటువంటి మాల శాలిగ్రామ మాల అంటండి. అది దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాని గురించి నేను మరొకసారి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి. పంతులు గారు చెప్తున్నారు అందరికీ అది శాలిగ్రామ మాల చూడండి చూడండి అని. అందుకనే నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసేసుకున్నాను. సో తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. అలా వస్తుంటే ఈ అందమైన అద్భుతమైన దృశ్యం కనిపించింది. బాగుంది. అక్కడే ఆ అమ్మవారు స్వామివారి విగ్రహాలకి ముందు ఒక ఫ్యామిలీ కూర్చొని చక్కగా చూడండి, జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా, ఎంత ముచ్చటగా ఫోటో దిగుతున్నారో కదా. అందుకే నేను కూడా వాళ్ళని ఒక చిన్న క్లిప్ తీసేసాను. ఓకే, అగైన్ ఇట్స్ టైం ఫర్ ప్రసాదం. ఇక్కడ కూడా పులిహోర పెట్టారు. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలా తెలుసా అండి మీకు? సరిపోయింది పులిహోర మాకు. సో అలా చక్కగా పులిహోర పెట్టించుకొని ఇక్కడ నుండి కూడా బయలుదేరాం. మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? రండి వెళ్దాం. పాండురంగ స్వామి టెంపుల్. ఇది పాండురంగ స్వామి టెంపుల్ అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మాత్రం చక్కగా లైన్లో సింగిల్ లైన్లో పద్ధతిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఒకసారి ఇది కూడా చూసేసేయండి. సో అలా దర్శనం చేసుకొని ముందుకు రాగానే ప్రసాదం లేకుండా ఏ టెంపుల్ ఉంటుంది చెప్పండి? అదిగో కట్టి పొంగలు పెట్టారు అండ్ గోధుమ పిండితో చేసిన ప్రసాదం 2 పెట్టారండి. అవి కూడా తీసుకొని వచ్చేసాను. చూసారా, అందరూ చక్కగా అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 5:30కి వెళ్ళాం కదా, 6:40 అయిందండి టైము, తెల్లవారింది. అందుకే అప్పుడే చక్కగా అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. యాక్చువల్గా మీకు చూపిస్తుంది మాత్రం శివాలయం అండి, కానీ మనం శివాలయంలోకి అయితే వెళ్ళలేదు. కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్దామని వచ్చాము. 2 పక్కపక్కనే ఉంటాయి. కాకపోతే అందుకని ఒకసారి చూపిస్తున్నాను అనమాట మీకు. మరెప్పుడైనా లోపల చూపిస్తానులేండి ఆ శివాలయం లోపల. ఓకేనా? ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడ దర్శనం అయిపోయినట్లుంది ఆల్రెడీ. చాలా ఫ్రీగా ఉంది, ఎవ్వరూ లేరు, మనం మాత్రమే ఉన్నాము. ఇలా మెయిన్ ద్వారం నుండి వెళ్ళకూడదు కదా, మనం వెళ్ళాల్సింది ఉత్తర ద్వారానికి. సో కాకపోతే సింహద్వారాన్ని జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతేనండి. ఇంక మనం వెళ్దాం రండి. అదిగో మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు. ఆయన ఆగరు కదా, మనం ఆయన్ని ఫాలో అవ్వాల్సిందే. సో అలా లోపలికి వెళ్ళామన్నమాట. ఆ క్యూ లైన్ల నుండి చక్కగా ఉత్తర ద్వారానికి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించేసేసుకున్నాం. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం అండి. ఒకసారి చూసేసేయండి. ఆ పైన తర్వాత దర్శనం అయిపోయింది, చక్కగా వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత మా వారు అదిగో బొట్టు పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ టెంపుల్ తీస్తుంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి. ఇంకా అందుకొని అయిపోయింది, వచ్చేసాము. సో ఇంతటితో మాకు ఈ వైకుంఠ ఏకాదశి స్పెషల్ దర్శనాలు అయితే అయిపోయాయండి. ప్రతి సంవత్సరము ఇంతేను. చక్కగా ఉదయాన్నే లేచి ఈ టెంపుల్స్ అన్నీ దర్శించుకొని ఇంటికి వచ్చేస్తాం ప్రశాంతంగా. ఆ తర్వాత మన షెడ్యూల్ యాజ్ యూజువల్, లేవాల్సిందే, పనులు చేసుకోవాల్సిందే, సంచులు తగిలించుకొని వెళ్ళాల్సిందే కదా. సో ఎలా ఉందండి ఈరోజు ఉత్తర ద్వార దర్శన స్పెషల్ వీడియో? నచ్చిందా? నచ్చితే దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి మరి.